గోదావరి, నాకొక హెల్ప్ చేస్తావా? చేస్తావా మరి? చేస్తాను పెద్దమ్మా. మరి నాకొక పెద్ద చాక్లెట్ కొనిస్తావా? ఒక్కటి కాదు, 10 కొనిస్తాను. ఫోటోలు కూడా కాలిపోయాయి. సంపదని పట్టుకోవడానికి ప్రూఫ్స్ ఇంకేమీ లేనట్టే. కనీసం సంపద పిక్ ఒక్కటి కూడా నా దగ్గర లేదు. సంపద ఫోటోలు కాలిస్తే నువ్వెందుకెలా ఫీల్ అవుతున్నా? అంటే శౌర్య అనుమానం నిజమే అన్నమాట. నువ్వింకా సంపద వాళ్ళకి టచ్లో ఉన్నావు, వాళ్ళకి సహాయం చేస్తున్నావు, అలాగే నా కొడుకుని పిచ్చివాణ్ణి చేస్తున్నావు, అంతేగా? ఏ గోదావరి, ఏంటే పేపర్లు విసురుతున్నావు? పేపర్లు కాదత్తయ్య, రాకెట్లు. అవును, నువ్వు పైలట్వి, రాకెట్లు విమానాలు నడుపుతున్నావు. ఆయన ఇటువైపుకి ఎందుకు వేశావు? నేనిక్కడ ఇలా వేశాను, కానీ నా రాకెట్స్ అక్కడికొచ్చి ల్యాండ్ అవుతున్నాయి. కాగితాలతో పిచ్చాటలాడి ఇల్లంతా చెత్త చేకు. అసలే పని వాళ్ళు కూడా లేరు. సారీ అత్తయ్య. సరే, వచ్చి చెత్త తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అక్క, నీకు రాకెట్ కావాలా? అవును, మీ అక్క చిన్న బుజ్జి మరి రాకెట్లతో ఆడుకోవడానికి. మీ అక్క రాకెట్లతో కాదు, మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. అత్త అలాగే అంటుంది. నువ్వు రాకెట్తో ఆడుకో అక్క. పెద్దమ్మ ఇమ్మంది, అత్తకి చూపించకు. ఏంటే ఏదో అంటున్నావు? ఏం చెప్పి పంపించింది అనుపమ? నువ్వు ఉన్నప్పుడు ఆడుకోనివ్వవు కదా, అందుకే నువ్వు లేనప్పుడు ఆడుకుందామని చెప్పాను. ఇంకోసారి ఇటు రాకెట్ వస్తే బాగా చెప్తున్నాను. అలాగే అత్తయ్య. వేలంత లేదు, దీనికి కూడా నేను లోకవే. నిజం చెప్పు, గోదావరి ఏం చెప్పింది? పిల్లలు అబద్ధం చెప్తారా అత్తయ్య? ఓవర్ యాక్షన్ చేయకు. మీరందరూ నటులే. కాదు కాదు, దేశముదుర్లు. మిమ్మల్ని నమ్మలేం. అందుకే మీరు ఏదో ఒక విధంగా నా కొడుకు మనసు మార్చేస్తారని నేను ఏ పూజలు వద్దన్నాను. అసలు నిన్ను నా కొడుకు పక్కన కూర్చొనివ్వను. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి పని మనిషిగానే ఉంటావు. ఆ దేవుడు దిగొచ్చినా మీరిద్దరు దంపతుల్లా పీటల మీద కూర్చొని పూజ చెయ్యరు. చెయ్యనివ్వను. ఎందుకిలా చేసావు సంపద? ఎవరి మాటలో విని నా ప్రేమను ఎలా మర్చిపోయావు? నేను నిన్ను నా ప్రాణంలా చూసుకున్నాను. నీకు చిన్న తలనొప్పి వచ్చినా కూడా నేను తట్టుకోలేకపోయేవాణ్ణి. మన ప్రేమకు గుర్తుగా బిడ్డ పుడుతుందనే ఆనందంతో ఉన్న నాకు నువ్వు భరించలేనంత బాధను మిగిల్చి వెళ్ళిపోయావు. బట్ స్టిల్ ఇప్పటికీ కళ్యాణి మీద వస్తున్నంత కోపం నీ మీద రావడం లేదు. కానీ నువ్వు చేసింది తప్పు సంపద, చాలా పెద్ద తప్పు.
లే, ఏంట్రా ఇది? ఇవ్వు. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి నేను వదిలేండి సార్. 1 గంట సార్, దాన్ని చంపేసి వచ్చి లొంగిపోతాను సార్. 10 డేస్ నుంచి వెతికితే ఈరోజు దొరికింది సార్. రై, ఎంత ధైర్యం రా నీకు? పోలీసుల ముందే చంపేసి వస్తానంటావా? ధైర్యం కాదు సార్, కోపం, బాధ. నేను చంపాలనుకునేది ఎవరినో కాదు సార్, నా భార్యని. వాట్? అవును సార్, నా పెళ్ళా ఉంటే నాకు చాలా ఇష్టం సార్. నా అంత ప్రేమగా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చూసుకొని ఉంటారు సార్. అలాంటిది ఉన్నట్టుండి నెలను బిడ్డను వదిలేసి కాలేజీలో లవ్ చేసిన వాడితో వెళ్ళిపోయింది సార్. ఆకలేసినప్పుడల్లా పాల కోసం నా బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంటే రోజు రోజుకి నాకు కోపం పెరిగిపోతుంది సార్. ఇష్టం లేకపోతే పెళ్లికి ముందు చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల నా జీవితం, నా బిడ్డ జీవితం ఏమవ్వాలి సార్? నన్నంటే వదిలేయండి, నా బిడ్డకి కన్నతల్లి కావాలిగా. అయినా పసిబిడ్డని వదిలేసి ఎలా వెళ్ళగలిగింది సార్? ఎలా ఉండగలుగుతుంది సార్? అందుకే సార్, అలాంటిది బ్రతకూడదు సార్. నా భార్యను చూసి ఇంకొకరు అలా చేయకూడదు. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నీ ముద్దుల పెళ్ళాం సంపద మడమ్మ ముద్దుల కొడుకు సిద్ధుతో పారిపోయిందిరా. ఉన్నట్టుండి నెలను బిడ్డను వదిలేసి కాలేజీలో లవ్ చేసిన వాడితో వెళ్ళిపోయింది సార్. నేను సిద్ధు ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. నన్నంటే వదిలేయండి, నా బిడ్డకి కన్నతల్లి కావాలిగా. అయినా పసిబిడ్డని వదిలేసి ఎలా వెళ్ళగలిగింది సార్? ఎలా ఉండగలుగుతుంది సార్? ఇప్పుడిక్కడ జరిగిందంతా చూసిన వాళ్ళు మేమెక్కడికి వెళ్ళినా ఏం దమయంతి, నీ కోడలు బిడ్డని వదిలేసి పారిపోయిందట కదా అని నన్ను, నీ భార్య పారిపోయిందట కదా అని నా కొడుకుని, నీ మనవరాలు ఇలా చేసిందట కదా, అలా ఎలా పెంచారమ్మా అని మా అమ్మని నాన్నని అంటుంటే వాళ్ళు భరించగలరా? నేనన్నది నిజమేనా? మీ ఆవిడ బిడ్డను వదిలేసి ఆ సిద్ధుగాడితో వెళ్ళిపోయిందటగా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సంపదని పట్టుకోవడానికి ప్రూఫ్గా తన ఫోటో కూడా లేదని బాధపడ్డాను. నువ్వు ఈ ఫోటో పంపి నాకు పెద్ద హెల్ప్ చేశావు. ఈ ఫోటోని బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్స్కి పంపుతాను. సంపదని ఎలా అయినా పట్టుకుని తీరుతాను. మనమే తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాను. బెంగళూరులో ఎవరున్నారు? ఎస్,
శ్రీజ బెంగళూరులో కాలేజ్ జాయిన్ అవుతాననింది కదా, తనకి చేస్తా. హలో కళ్యాణి, ఎలా ఉన్నావు? శ్రీజ ఎక్కడున్నావు? ఎలా ఉన్నావని అడిగితే ఎక్కడున్నావంటావేంటే? చిన్న హెల్ప్ కావాలి, చెప్పు శ్రీజ. చెప్పాను కదే బెంగళూరు వెళ్తున్నానని. థ్యాంక్ గాడ్, నేను అందుకే చేశాను. సంపద సిద్ధు పారిపోయారు కదా, వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు. సో వాళ్ళని ఎలా అయినా పట్టుకో. శౌర్య వాళ్ళకంటే ముందు మనకి దొరకాలి. ఎందుకే? శౌర్య వాళ్ళకి దొరికితే మంచిదేగా, మళ్ళీ మనం ఎందుకు వెతకడం? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ఎలా అయినా పట్టుకో. నీకు తన ఫోటోని వాట్సాప్ చేస్తున్నాను, చూడు. ఓకే. ఓకేనా? చూసానే. ఓకే, బాయ్. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అడుగుతుంది నిన్నే. అది నా ఫ్రెండ్ శ్రీజతో. నమ్మొచ్చా? కావాలంటే చెక్ చేయొచ్చు కూడా. ఏంటది? అత్తయ్య, అది అమ్మగారు, అమ్మగారు, సౌర్య బాబుకి యాక్సిడెంట్ అయిందమ్మా. శౌర్య! థ్యాంక్స్. సౌర్య, శౌర్య! ఆఫీసర్, శౌర్య! ఆఫీసర్, ఏమైందిరా? తలకే దెబ్బేంట్రా? ఏమైంది సౌర్య? తలకా దెబ్బేంటి? ఏం కాలేదమ్మా, చిన్న యాక్సిడెంట్. ఇంత దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటావేంట్రా? శౌర్య! శౌర్య! ఏమైందిరా? అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. ఈ వంకతో మా మీదేదో ప్రేమ ఉన్నట్టు ఇటువైపు రావాలని చూడకండి. నీకు నిజంగా బుద్ధి లేదు శివ. వాడు మనకి వాళ్ళకి సంబంధం లేదని చెప్పాడు. ఇంటి మధ్యలో గోడ కూడా కట్టాడు. మర్చిపోయావా? వాళ్ళకి లేని ప్రేమలు నీకెందుకు శివ? మాటలనిపించుకోవడానికి కాకపోతే.
గుండెల మీద ఎత్తుకుని పెంచాను కదండి. గాయం చూస్తే ఆగలేకపోయాను. ప్రేమను పంచుకుంటూ పోయే వాళ్ళ కోసం ఆరాటపడొచ్చు, బాధపడొచ్చు, తప్పులేదమ్మా. కానీ తెంచుకుంటూ పోయే వాళ్ళ కోసం ఏడవటంలో అర్థం లేదమ్మా. నేను ఈ ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పిన దగ్గర నుంచి అలా ఏం జరగకూడదు అని అనుక్షణం నేను దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. కానీ అదే జరిగింది. అంతా ఈ మహాతల్లి వల్లే. ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టిందో దేవాలయంలో ఉన్న ఇంటిని ముక్కలు చేసింది. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి తీసుకొచ్చింది. దమయంతి, ప్రతి దానికి కళ్యాణ్ అంటావేంటి? అప్పటికీ అమ్మ నిన్ను బ్రతిమాలిందా లేదా? రాహుకాలంలో పెళ్లి జరిగింది, పూజలు చేయించాలని. నయిని జరగబోయేది చెప్తుంది. తను చెప్పినట్టు చిత్రగుప్తు నోము జరిపిద్దామంటే నువ్వు విన్నావా? లేదే. వినకపోగా ఇప్పుడు కళ్యాణిని అంటున్నావా? మంచి మాట్లాడినాడైనా చెవికెక్కించుకుందా ఇప్పుడు వినటానికి? ఇంకా ఆపుతారా అందరూ? ప్రమాదం జరిగింది నాకు, బాధపడుతుంది మా అమ్మ మా నాన్న. మధ్యలో మీరొచ్చి మా అమ్మని ఇంకా బాధ పెడతారేంటి?